ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే దాంట్లో అందరికీ అర్థమై ఉంటుంది. బాబు చంద్రబాబు నాయుడు గారు 14లో మోసం చేశాడు. మహిళల్ని ఆ రోజు కూడా ఓట్లే వేసుకొని 14లో మోసం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 24లో కూడా ప్రతి వాళ్ళని ఓటు వేయించుకొని చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పి పెట్టి సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఏదీ లేదు. తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం కూడా సరిగా అసలు ఒకరికి ఇస్తారు, ఒకరికి ఇరు. అది టీడీపీ పార్టీ వాళ్ళకైతే వాళ్ళకి ఇస్తుంటారేమో, కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళైనా కానీ ఇంకా పేదవాళ్ళ పిల్లలైనా కూడా ఎవరికి సరిగా తల్లికి వందనం ఎవరికి ఇవ్వలేదు. అదేవిధంగా మనకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, అమ్మఒడి పథకం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఏమైనా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు 6 నెలలకే మనకి నవరత్నాల పథకాన్ని 100కి 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి, దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మనకు మహిళలకి 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పొచ్చు. మన పంచాయతీ ఎలక్షన్లు కానివ్వండి, జడ్పీటీసీ ఎలక్షన్లు కానివ్వండి, ఇంకా జిల్లా పరిషత్ చైర్మన్లు కానివ్వండి, ఎవరికైనా 50% మహిళలకి రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు. అటువంటి పథకాలు, నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టి ఎంత కష్టకాలంలో కూడా అప్పుడు కరోనా పరిస్థితుల్లో ఎంతమందికి ఆరోగ్యశ్రీలో చేర్చి వాళ్ళ ప్రాణాలు కాపాడిన ఒక ప్రాణదాత జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అందరూ రాజశేఖర రెడ్డి గారు కొంతమంది కొడుకులు ఆశయాల కోసం ఉంటారు. మన జగన్మోహన్ రెడ్డి అట్ట కాదు, రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం. ఆ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలు నెరవేర్చడానికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అన్ని పథకాలు ప్రవేశపెట్టి 100కి 100% నెరవేర్చారు ఆ రోజు. మళ్ళీ మనకి ఈ పథకాలన్నీ మళ్ళీ మనకి రావాలి అంటే మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని 29లో మనం ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి. అదేవిధంగా మనకి మన ప్రకాశం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు మన బుల్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి జిల్లా పరిషత్ జిల్లాకు అధ్యక్షులుగా ఇవ్వటం జరిగింది. మన కార్యకర్తలు ఒక బ్యానర్ కట్టాలంటే కార్యకర్తలు కట్టాలి, ఒక ఫ్లెక్సీ కట్టాలంటే కార్యకర్తలు కట్టాలి, ఒక ఎలక్షన్లో ఓటింగ్లు బూతుల కాడ ఉండాలన్న కార్యకర్తలు ఉండాలి. వాళ్ళు ఏదైనా కేసుల్లో ఉన్నా కూడా వాళ్ళు జైలుకు పోవాలన్నా కూడా కార్యకర్తలు ముందుంటారు. అటువంటి వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలని మీ అందరికీ సభాముగా తెలియజేసుకుంటున్నాను. మనకి ఇంపార్టెంట్ కార్యకర్తలు ఉంటేనే ఈ రోజు మనం స్టేజ్ మీద ఉండగలిగాము. అందుకని చెప్పి మనం కార్యకర్తల్ని ముందుగా జాగ్రత్తగా చూసుకోవాలని నేను అందరికీ చెప్పేది ఒకటే. అదేవిధంగా మన ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం, పొగాకు రైతుల కోసం వాళ్ళని పరామర్శించడానికి వస్తే ఆ రోజు 70,000 మంది 60,000 మంది తెచ్చొచ్చారు ఆ రోజు. ఈ జనాన్ని అందరిని చూసుకొని ఓర్చుకోలేక పోలీసులు పంపించటం, టీడీపీ వాళ్ళ ఇళ్లలో నుంచి జగన్మోహన్ రెడ్డి ర్యాలీ మీద చెప్పులు విసిరేయటం, రాళ్ళు విసిరేయటం, ఇవన్నీ చేసింది వాళ్ళు. టీడీపీ వాళ్ళు చేసి మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కార్యకర్తల్ని కొట్టి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పోలీసులు కొట్టి మా వాళ్ళని జైల్లో వేపించి మీరు నెలలు బెయిల్ రాకుండా జైల్లో ఉంచారు. మీరు ఎంత జైల్లో వేసినా, ఎంత కష్టపెట్టినా మా కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తగ్గేదే లేదని చెబుతున్నాను. తగ్గే పనే లేదు. ఈరోజు మనకి మా చేమకుర్తి మండలంలో
మన శ్రీధర్ని 35 రోజులు 45 రోజులు జైల్లో ఉంచారు. ఉంచినందుకు అసలు బాధపడట్లా. అయినా నేను వైఎస్ఆర్ పార్టీ నుంచి తగ్గేదే లేదని చెబుతున్నాడు మన శ్రీధర్. మేము జగన్మోహన్ రెడ్డి కోసం సిద్ధంగా ఉన్నామని కూడా చెబుతున్నాడు. అది ఓటు అయ్యకపోతే జైలు వేస్తారు. మళ్ళీ ఎలక్షన్ లో బూతుల్లో రిగ్గింగ్ చేసుకొని ఇవ్వకపోతే పోలీసుల చేత కొట్టించి ఏమీ లేకుండా జైల్లో వేస్తారు. ఇటువంటి జైల్లో వేసేది మీరు. ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం చేసేదంటే ఇది కాదు. రెడ్ బుక్ రాజ్యాంగం మీరు ఎవరిని జైలు వేయాలా, ఎవరిని ఇబ్బంది పెట్టాలా, ఎవరిని పోలీసుల చేత కొట్టించాలా, ఎవరిళ్ళల్లో దాడి చేయాలా, ఇటువంటిది కాదు రెడ్ బుక్ లో రాసుకోవాల్సింది. రైతుల గురించి రాసుకోవాలి, పేదవాళ్ళ గురించి రాసుకోవాలి, ఏం పనులు కావాలి, ఏమి అభివృద్ధి చేయాలి అని ఇది రాసుకోవాలి తప్ప ఎవరెవరిని పోలీసుల చేత కొట్టించాలని కాదు. ఇటువంటి చేసేది మంచి పద్ధతి కాదని నేను చెబుతున్నాను. ఇదే విధంగా మనకి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మన జిల్లాకు అధ్యక్షులుగా ఉన్నారు. మనకి 8 మంది ఎమ్మెల్యేలు శివప్రసాద్ రెడ్డి అందరినీ తప్పనిసరిగా బూచేపల్లి కుటుంబం అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి గెలవటం కారణం కావాలి. జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే సీట్లు ఇస్తారో వాళ్ళని తప్పనిసరిగా గెలిపించుకునే బాధ్యత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉందని కూడా నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మన రవి గారు ఉన్నారు. చిన్నప్పటి నుంచి మా సుబ్బారెడ్డి గారు కానివ్వండి, వీళ్ళ నాన్నగారు కానివ్వండి, మేమందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఒక కులం అని ఏదైనా కూడా మేము పట్టించుకోము. కొంతమంది అంటున్నారు మీరు ఎస్సీలకు ఎందుకు తిరుగుతున్నారు మీరని నన్ను చాలా మంది అడిగారు. మాకు ఒక కులంతో పని లేదు. ఎస్సీలైనా ఎవరైనా మాకు న్యాయంగా ఉండేవాళ్ళే. మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తామే తప్పక మేము మంచితనానికి బూచేపల్లి కుటుంబం బాధ్యత. అదే విధంగా 1 రూపాయి కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని మీ అందరి అభిమానం గొప్పదని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా మొన్న జగన్ దగ్గరకు పోయినప్పుడు మనకు ఒంగోలు నుంచి రవి చాలా మంచివాడని చెప్పడం జరిగింది. మనకు మంచివాడిని జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఒంగోలులో మనకి ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇదివరకు సుబ్బారెడ్డి గారిని అంకుల్ నాకు ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుందని అన్నాడు. అంటే దేవుడు ఏ రోజు ఇస్తే మనం ఎమ్మెల్యేగా ఆ రోజు అవుతామని ఆ రోజు చెప్పాడు. ఈ రోజు పైనుంచి సుబ్బారెడ్డి గారు దేవుడే నిజంగా వీళ్ళు ఇన్ఛార్జిగా ఇప్పించాడని నేను అనుకుంటున్నాను. రవి గారిని మీ అందరూ మనకి 27లో రానివ్వండి, 28లో రానివ్వండి, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మనందరం రెడీగా సిద్ధంగా ఉండాలని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకున్నాను. మనకి మన జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలని 8 మందిని గెలిపించుకున్నాము. మన రవి గారిని మీరు మంచి మెజార్టీ తోటి అందరూ కలిసిమెలిసి గెలిపిస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎగిరింది వైఎస్ఆర్ జెండా వినీల ఆకాశంలో ఎదురు లేకుండా, ఆంధ్రావని ప్రజలు అండ నీకుండా, అన్నా జగనన్న సీఎం అవుతావు ఎదురు లేకుండా 2029లో తప్పనిసరిగా ఈ పక్క తిరిగినా కూడా సీఎం అయ్యేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారేనని మీ అందరికీ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరూ కలిసిమెలిసి జగనన్న కోసం సిద్ధంగా ఉన్నాడు మహిళలందరూ గెలిపించడానికి. అదేవిధంగా నాకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.